వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నిన్న అనపత్తి శేషగిరిరావుపేటలో గోరింటాకు ఫ్రీగా పెట్టారు అనే వీడియో చాలా వైరల్ అయిందండి. చాలామంది చూడడం జరిగింది. అలాగే ఈ రెండవ రోజు కూడా వీడియో పెడుతున్నాను. అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అందరికీ కూడా చెప్పండి. ఈ ఆలయంలో చాలా డిఫరెంట్గా మన స్వామివారి అమ్మవార్ల కళ్యాణం చేస్తూ ఉన్నారండి. ఒకటో రోజు గోరింటాకులు పెట్టడం చాలా బాగా వచ్చింది, బాగా జరిగింది. అలాగే రెండవ రోజు అంటే 21/6/2024 సాయంత్రం 6 గంటల నుంచి కూడా స్వామి అమ్మవార్లకు పసుపు దంచడం, పెండ్లి కొడుకు పెళ్లి కూతుళ్ళు చేయడం, వచ్చిన మహిళలందరికీ కూడా గాజులు వేయడం చాలా బాగా జరిగిందండి. ఈ వీడియోలో మొత్తం అన్ని విశేషాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఆలయ అర్చకులు ఈశ్వర శర్మ గారు మరియు నాగమణి టీచరు ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయండి. అందరూ కూడా తప్పకుండా వీలైతే గుడి దగ్గరకు వచ్చి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి. కుదరని పక్షంలో మన వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. అందరూ చూసే విధంగా చేయండి. గోవింద గోవింద. అందరూ కూడా చక్కగా గాజులు ఒకరికి వేయడానికి ఎంతో ఆనందంగా ఉన్నారండి. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు. రకరకాల రంగుల్లో ఉన్న గాజుల్ని అందరికీ కూడా వేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం అనపర్తిలో మొట్టమొదటిసారిగా ఇలాంటి 5 రోజుల వివాహాన్ని దేవుళ్ళకు జరిపించడం, అలాగే గోరింటాకు పెట్టడం, దంచడం, అలాగే వివిధ కార్యక్రమాలని చాలా వీళ్ళు డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరిగిందండి. చూడండి ఎంత చక్కగా వీళ్ళు దంచడం అయితే జరుగుతుందో. మహిళలందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. అనపర్తిలో మొదటగా నాగమణి టీచరు అలాగే మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్ వారు మహిళలు మహారాణులు సూపర్ కిడ్స్ నిర్వహించారు. అది చాలా సక్సెస్ అయిందండి. యూట్యూబ్లో కూడా చాలా బాగా ప్రజలు ఆదరించారు. అది అనపర్తిలో ఫస్ట్ టైం అండి. మహిళలకు పిల్లలకు కూడా అలా డిఫరెంట్గా మన కార్యక్రమం చేయడం, అలాగే ఇలా మన దేవుళ్ళకి డెవోషనల్గా ఇలా వివాహ తంతు 5 రోజులు పెళ్ళి ఇలా మన డిఫరెంట్గా అందరినీ కూడా ఈ కార్యక్రమాల్లో పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమం అందరూ కూడా సక్సెస్ చేస్తున్నారు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కూడా అందరూ ఫాలో అవుతున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. అందరూ తప్పకుండా మరెన్నో కార్యక్రమాలు మీ ముందుకు వస్తాయి. అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనండి. అదిగోండి ఇక్కడ పూజలకి వెంకన్న బాబు అమ్మవారు మెచ్చి భక్తులకి పూని వాళ్ళ రూపంలో ఇక్కడ చెప్తున్నారండి. మీరు కూడా వినొచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారో. ఎంతో చక్కగా చేస్తున్నారు కార్యక్రమాలు అందరూ పాల్గొని అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి.
అక్కి వెనకాలే నేను అందుకే వచ్చాను. పంతులు గారు వెళ్ళారండి, టీచర్ గారు పంతులు గారు వెళ్ళారు. అక్కడ కూర్చోబెట్టి ఆర్తి ఇచ్చేస్తారు, అక్కడ కూర్చోబెట్టి ఆర్తి ఇచ్చేస్తారండి. అక్కడ కూర్చోబెట్టి ఆనందంగానే వచ్చాను, మాకు వచ్చిందని వచ్చాను. రావద్దా? కన్నులు వైకుంఠంగా చేస్తున్నారు కదా. ఇలాంటి వీడియోలు మనకు అస్సలు ఎక్కడ ఇంటర్నెట్లో కూడా దొరకవండి. రియల్గా అనుభూతి చెందాను నేను. తప్పకుండా వీడియోని చూడండి, షేర్ చేయండి. గోవిందా గోవింద, నిజమైన మహిమ గల దేవుడు గోవిందా గోవింద, కోరిన కోర్కెలు తీర్చే గోవిందుడు గోవిందా గోవింద, కలియుగ దేవుడు గోవిందా గోవింద. స్వామివారికి బొట్టు పెట్టి పెళ్లి కొడుకుగా రెడీ చేస్తున్నారండి. అరుదైన ఘట్టం. గోవిందా గోవింద, అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి ఆ గోవిందుణ్ణి. ఎన్నో మహిమలు, కలియుగ వైకుంఠుడు గోవిందా గోవింద, పెళ్లి కొడుకు ఆయనే. చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయండి. చాలా ట్రెడిషనల్ వేలో మొత్తం అంతా కూడా అలంకరించి కాటుక పెట్టి గోవిందుని పెళ్లి కొడుకుని చేసి, అమ్మవారిని పెళ్లి కూతురిని చేసి, గాజులు అలంకరించి భక్తులు అందరి చేత కూడా పూజ చేయించి అలంకరించి అందరికీ కూడా గాజులు ఇచ్చే ఘట్టం చాలా అద్భుతం. కాయలు చూడలేదు. ఒకసారి చూడండి, పండుగారు ఒకసారి చూడండి.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు దంచడం, అలాగే పెళ్ళికొడుకుని చేయడం, గాజులు ఇవ్వడం అన్నీ కూడా చాలామంది నిన్నటికంటే ఎక్కువ భక్తులు హాజరయ్యి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి మహిళలందరూ కూడా. కళ్యాణం
స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసి చక్కగా అలంకరించిన తరువాత మహిళలందరూ కూడా గాజులు వేసుకుని మన వీడియోకి చక్కగా చూపిస్తున్నారండి. అందరూ గాజులు వేసుకున్నామని. ఎంతో మంచి కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. స్వామివారి కృప మీ మీద ఉండి మీకు మీ కుటుంబానికి కూడా ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా మన యూట్యూబ్ ఛానల్ మిస్టర్ విన్నీ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నానండి. దేంట్లో ఉండాలండి ప్లేట్తో పెడుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. మన అనపర్తి శాసకరావుపేట సాయిరాం మందిర్ వద్ద వేచేసినటువంటి శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ యొక్క రోజు రెండో రోజు కారణంగా ఈ రోజున స్వామివారి అయ్యవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయడం జరిగింది. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా వందల సంఖ్యలో మహిళలు వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా పూజ చేసినట్టు గాజులు వేయడం జరిగింది. అలాగే రేపటి రోజున మూడో రోజున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా సాయంత్రం 6 గంటలకల్లా ఆలయం వద్దకు విచ్చేస్తుందిగా కోరుచున్నాం. అలాగే ఆదివారం స్వామివారి యొక్క శ్రీచక్ర స్థాన కార్యక్రమం ఉంటుంది 8 గంటలకి. సోమవారం సాయంత్రం 6 గంటలకి స్వామివారి యొక్క శ్రీ పుష్ప యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. శేషగిరిరావుపేటలో వెలిసి ఉన్న సాయిరాం మందిరం వద్ద శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నిన్న గోరింటాకు పండుగ జరగడం జరిగింది. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసిన సందర్భంగా అయ్యవారికి అమ్మవారికి సమర్పించిన గాజులను భక్తులందరికీ పూజలో పెట్టిన గాజులందరికీ ముత్తైదువులకి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇవ్వడం జరిగింది. భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా చాలా బాగా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. మన శేషగిరిరావుపేటలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం స్వామి అమ్మవార్లకు ఈ రోజు గాజులను బహుకరించడం జరిగిందండి. ఆ గాజులను వచ్చిన ప్రతి భక్తులకు మహిళా భక్తులకు అలాగే పిల్లలకు అందరికి బహుకరించడం జరిగింది. రేపటి సాయంత్రం 6 గంటలకి స్వామి అమ్మవార్లకు కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా సాయంత్రం 6 గంటలకు ఎదురు సన్నాహాలు జరుగుతాయండి. స్వామి అమ్మవార్లు ఎదురెదురుగా కూర్చోబెట్టి అలాగే ఎవరైతే భార్యాభర్తలు వస్తారో ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి భార్య చేత భర్తకి భర్త చేత భార్యకి దండలను ఇవ్వడం జరుగుతుంది. భార్య మేడలో భర్త భర్త మేడలో భార్య దండలు వేయడం జరుగుతుందండి. ఈ ఎదురు సన్నాహాల మహోత్సవం అనంతరము స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నామండి. ఓం నమో వెంకటేశాయ. భక్తులు మాత్రం చాలా మంది హాజరయ్యారండి. అసలు అందరూ దంచడానికి గాజులు ఇవ్వడానికి ఒక 2.5 గంటలు పైనే పట్టిందంటే ఎంతమంది భక్తులు అలా వచ్చారో చూడండి. అందరూ కూడా మన వీడియో చూసిన వాళ్ళే. ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన అనపర్తిలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్.